బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జ్ఞానవాపి వివాదంలో 5 పిటిషన్లను న్యాయస్థానం కొట్టివేసింది. జ్ఞానవాపి మసీదుపై ఏఎస్ఐ సర్వేకు వ్యతిరేకంగా వేసిన పిటిషన్లను కొట్టివేస్తూ అలహాబాద్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలపై ముస్లిం సంస్థలు సుప్రీంకు వెళ్లే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. జ్ఞానవాపి వివాదంలో 5 పిటిషన్లను న్యాయస్థానం కొట్టివేసింది. జ్ఞానవాపి మసీదుపై ఏఎస్ఐ సర్వేకు వ్యతిరేకంగా వేసిన పిటిషన్లను కొట్టివేస్తూ అలహాబాద్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలపై ముస్లిం సంస్థలు సుప్రీంకు వెళ్లే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. రైట్, జ్ఞానవాపి వివాదంలో 5 పిటిషన్లను అలహాబాద్ హైకోర్టు కొట్టివేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. రైట్ శివ, చెప్పండి, జ్ఞానవాపికి సంబంధించిన ఈ వివాదానికి సంబంధించి 5 పిటిషన్లను అలహాబాద్ హైకోర్టు అయితే కొట్టివేసింది. దీనికి గల కారణాలేంటి? అదేవిధంగా 5 పిటిషన్లలో ఏముంది? రైట్ రేఖ, ప్రధానంగా జ్ఞానవాపి మసీద్ కేసుకు సంబంధించి గత కొంతకాలంగా కూడా వివాదం కొనసాగుతుంది. దానికి సంబంధించి 5 పిటిషన్లను సున్నీ వక్ఫ్ బోర్డు, అలాగే సెంట్రల్ వక్ఫ్ బోర్డు, అలాగే అంజుమాన్ ఇంతేమాజియా ఇద్దరు కూడా ఈ సంస్థలో ఇద్దరు కూడా 5 పిటిషన్లు దాఖలు చేశారు. అంటే మసీద్ నిర్వహణకు సంబంధించి కూడా ప్రధానంగా ఈ పిటిషన్లు దాఖలు చేసినట్టు తెలుస్తుంది. ఈ 5 పిటిషన్లు కూడా గత కొంతకాలంగా విచారిస్తూ కూడా ఫైనల్గా అలహాబాద్ కోర్టు ఈరోజు విచారణలో భాగంగా 5 పిటిషన్లను హైకోర్టు 5 పిటిషన్లపై మంగళవారం అంటే ఈరోజు విచారించి వీటిని తిరస్కరించింది. జ్ఞానవాపి మసీద్ ఉన్న స్థలంలో ఆలయాన్ని పునరుద్ధరించాలని కోరుతూ కోర్టులో సివిల్ దావా పెండింగ్లో ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించి ఈలోపు నిర్వహణకు సంబంధించి సున్నీ వక్ఫ్ బోర్డు, అలాగే అంజుమాన్ ఇంతే జామియా మసీదుకు సంబంధించిన సంఘానికి సంబంధించిన ఇద్దరు కూడా వక్ఫ్ బోర్డు సంబంధించిన వారు, ఇటు ఇంటర్మీడియాకు సంబంధించిన సంస్థ వారు కూడా ప్రతినిధులు ఇద్దరు కూడా 5 పిటిషన్లు అనేవి ఈ నిర్వహణ సంబంధించి మసీద్ నిర్వహణను సవాలు చేస్తూ పిటిషన్లు దాఖలు చేశారు. దానికి సంబంధించి అలహాబాద్ హైకోర్టు ఈ 5 పిటిషన్లను అయితే తిరస్కరిస్తున్నట్లు కూడా ఆదేశాలు జారీ చేసింది. అయితే ప్రధానంగా అంజుమన్ ఇంతే జామియా మసీద్ కమిటీ ఏఐఎంసీ అలాగే ఉత్తరప్రదేశ్ సున్నీ వక్ఫ్ బోర్డు దాఖలు చేసిన ఈ పిటిషన్లపై జ్ఞానవాపి మసీద్ యొక్క సమగ్ర సర్వేను నిర్వహించాలి 2021 ఏప్రిల్ 8న వారణాసి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ వారణాసి కోర్టు జారీ చేసిన ఆదేశాలను ఈ జ్ఞానవాపి మసీదుకు సంబంధించి ఇంతేజామియా ఏఐఎంసీ అలాగే సున్నీ వక్ఫ్ బోర్డు ఇద్దరు కూడా దీన్ని సవాల్ చేసిన నేపథ్యంలో ఇటు సుప్రీంకోర్టుకు వచ్చారు. సుప్రీంకోర్టుకు వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ అలహాబాద్ హైకోర్టులో తెలుసుకోవాలని తెలిపిన నేపథ్యంలో దీన్ని సర్వేకు అనుమతిస్తూ సర్వే నిర్వహించాలని తెలిపిన నేపథ్యంలో నిన్ననే సర్వే పూర్తి చేసుకుని జ్ఞానవాపి మసీద్లో ఏఎస్ఐ ఆర్కియాలజీ సర్వే సంస్థకు సంబంధించిన ప్రతినిధులు నిన్న జ్ఞానవాపి సంబంధించి సర్వేను పూర్తి చేసి ఒక సీల్డ్ కవర్లో దీనిపై కూడా త్వరలోనే దీనికి అలహాబాద్ హైకోర్టు సంబంధించిన న్యాయమూర్తి తీర్పును వెలువరించబోతున్నారు. అంటే సీల్డ్ కవర్లో ఏముంది అనే దానిపై కూడా అందరూ ఉత్కంఠగా హిందూ వర్గం సంబంధించిన ప్రజలందరూ కూడా ఎదురు ఈ నిర్వహణకు సంబంధించి సవాలు చేస్తూ కూడా జ్ఞానవాపి మసీద్కు సంబంధించి పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఈ 5 పిటిషన్లను తిరస్కరించారు. అయితే డిసెంబర్ 8న పిటిషనర్లు ప్రతివాది తరపున న్యాయవాదులు వాదనలు విన్న జస్టిస్ రోహిత్ రంజన్ అగర్వాల్ తీర్పునైతే రిజర్వ్ చేసిన నేపథ్యంలో అంటే ఏదైతే గతంలో తీర్పును రిజర్వ్ చేశారో దానికి సంబంధించి ఇప్పుడు పిటిషన్లు కొట్టేస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేశారు. ఇది ఇక ఫైనల్గా చూసుకుంటే ఇటు వక్ఫ్ బోర్డు కానీ అంజుమా ఇంతేమేజియా ఏఐఎంసీ సంస్థలకు సంబంధించి ఇద్దరు కూడా అలహాబాద్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలిందని తెలుపుకోవచ్చు. ఇక గతంలో చూసుకుంటే కనుక
జ్ఞానవాపి మస్జిద్ అలాగే ఉత్తర కాశీలోని హిందూ దేవాలయాలు రెండు కూడా పక్కపక్కనే ఉండడం వల్ల గత కొంతకాలంగా వివాదం కొనసాగుతుంది. దీనికి సంబంధించి సర్వే నిర్వహించాలని తెలిపే నేపథ్యంలో అక్కడున్న శివలింగానికి ఎటువంటి నష్టం వాటిల్లకుండా సర్వే నిర్వహించాలని ఒక కమిటీని ఏర్పాటు చేసింది అలహాబాద్ హైకోర్టు. దీనిలో భాగంగానే సర్వేను కంప్లీట్ చేశారు. గత వారమే దీనికి సంబంధించి మరికొంత సమయం కేటాయించాలని కోరిన నేపథ్యంలో వారం రోజులు గడువు పొడిగించారు. ఆ వారం రోజులు గడువు పొడిగించిన తర్వాత సర్వేను పూర్తి చేసి నివేదికనైతే సీల్డ్ కవర్లో అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తికి అయితే సమర్పించారు. దీనిపై మరో 2 రోజుల్లోనే నివేదికలో ఏముంది అనే దానిపై కూడా ఒక నివేదికకు సంబంధించి వివరాలు వెల్లడించే అవకాశం అయితే కనిపిస్తోంది. శివ, అదేవిధంగా ఈ ఆదేశాలపై కూడా ముస్లిం సంస్థలు సుప్రీంకు వెళ్లే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. సుప్రీంకు వెళ్తున్నారా? ఒకవేళ సుప్రీంలో వారి వాదన గెలవాలంటే ఎటువంటి పక్కా ఆధారాలు ఉండాల్సిన అవకాశం ఉంది? రైట్, డెఫినెట్గా రేఖ మనం చూసుకుంటే కనుక లోకల్ కోర్టులో అక్కడ న్యాయం జరగకపోతే రాష్ట్ర స్థాయిలో ఉన్నత స్థాయి న్యాయస్థానం హైకోర్టుకు వెళ్తారు. అక్కడ కూడా వారి వాదనలు కానీ అంటే ఒక ఈక్వేషన్స్ దాంట్లో కరెక్ట్ అయిన వాదనలు ఉన్నాయా లేదా, ఆధారాలు ఉన్నాయా లేదా అని చూసుకున్న తర్వాత మాత్రమే దానికి సంబంధించి కరెక్టమైన సమాధానాలు కానీ వారి ఇచ్చే నివేదికలో సరైన సమాధానాలు ఉంటేనే దానికి సంబంధించి విచారణ కొనసాగించడం, విచారించిన తర్వాత దాన్ని పిటిషన్లో కొట్టేయడమా లేదా తర్వాత అని వాయిదా వేయడమా, తదుపరి కోర్టుకు వెళ్ళాలని తెలపడం అనేది న్యాయస్థానాలు చెప్తూ ఉంటాయి. కానీ ఇక్కడ 5 పిటిషన్లు కూడా తిరస్కరించడంతో డెఫినెట్గా ఏఎంసీ ఇంటెమిజియా సంస్థకు సంబంధించిన వారు బోర్డు ఇద్దరు కూడా మరొకసారి ఏదైతే 5 పిటిషన్లు దాఖలు చేశారో మస్జిద్ నిర్వహణకు సంబంధించి సవాల్ చేస్తూ మళ్ళా సుప్రీంకోర్టు కూడా వచ్చే అవకాశం ఉంది. సుప్రీంకోర్టుకు వచ్చి గతంలో ఎటువంటి వాదనలు వినిపించారు, దానికి సంబంధించి భవిష్యత్తులో ఏ విధంగా ఉండబోతుంది, ఇప్పటికే జ్ఞానవాపికి సంబంధించి సర్వేకి సంబంధించి గతంలో కూడా అనేక అడ్డంకులు అనేవి వీరు సృష్టించిన నేపథ్యంలో దానికి సంబంధించి సర్వేకి అయితే ఎట్టకేలకు అలహాబాద్ హైకోర్టు అంగీకరించింది. ఈ నేపథ్యంలోనే అంజుమన్ ఇంటెమిజియా సంబంధించిన మస్జిద్ కమిటీ మరొకసారి సుప్రీంకోర్టు తలుపులు తట్టే అవకాశం కనిపిస్తోంది. వారి తరపున వారి వాదనలు వినిపించే అవకాశం అయితే డెఫినెట్గా ఉంది. రేఖ, రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్.